రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధాన్ని చూసిన తర్వాత ఇరాన్ వారికి ఇంత త్వరగా పులి స్టాప్ పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇరాన్ను ప్రపంచ పటంపై లేకుండా చేస్తామని చెప్పిన ట్రంప్ పీస్ మోడ్లోకి వెళ్లిపోయి శాంతి ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డ ఇరాన్, మరోవైపు ఇరాన్ నాశనానికి కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న చోట వార్ ముగిసిపోవటం గొప్ప విషయమే. అయితే అది మాటలు చెప్పుకున్నంత ఈజీగా జరిగిన వ్యవహారం మాత్రం కాదు. తెర వెనుక ఎన్నో నాటకీయ పరిణామాలు, ఇజ్రాయెల్ బాంబు దాడులు, కథా రహస్య దౌత్యం, ఇలా ఎన్నో అడ్డంకులను దాటి ఈ శాంతి ఒప్పందం సాధ్యమైంది. వైట్ హౌస్ సౌత్ లాన్లో రాజకీయ వాతావరణం ఉత్కంఠంగా ఉన్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్తో డీల్ కుదిరిందని ప్రకటించారు. అయితే హార్ముజ్ జలసంధిని తెరవటానికి, నేవల్ దిగ్బంధనాన్ని ఎత్తివేయటానికి తాను అనుమతిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ ప్రకటనకు క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా తేడా కనిపిస్తుంది. ఒప్పంద పత్రాలు వెంటనే ఇంకా బయటకు రాలేదు. అధికార సంతకాలకు చాలా సమయం పట్టింది. అణు కార్యక్రమాలు, ఆంక్షలు, లెబనాన్ లాంటి అత్యంత కీలకమైన అంశాలను పక్కన పెట్టారు. ఇక ట్రంప్ చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ దక్షిణ బీరుట్పై బాంబు దాడులు చేసింది. సో ఈ డీల్ను చెడగొట్టడానికే ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఈ దాడులు చేశారని విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఒప్పందాన్ని పట్టాలెక్కించిన క్రెడిట్ ట్రంప్ తీసుకున్నా దీని వెనక అహర్నిశలు శ్రమించింది ఖతార్ మాత్రమే. టెహ్రాన్లో ఖతార్ ప్రతినిధులు ఏకంగా 17 గంటల పాటు అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య సందేశాలు చేరవేస్తూ ఉత్కంఠభరిత దౌత్యం నడిపారు. మొదట్లో ఖతార్, పాకిస్తాన్, ఈజిప్ట్ అండ్ టర్కీ దేశాలతో కలిసి సహాయక పాత్ర మాత్రమే పోషించింది. ఇక ఇరాన్ దాడుల్లో $20 బిలియన్ రాస్ లఫాన్ LNG ఫెసిలిటీ దెబ్బతినడంతో ఖతార్ ముందుకు అప్రమత్తంగా వ్యవహరించింది. అయితే అమెరికా ఇరాన్ కోరిక మేరకు దౌత్యంలో నేరుగా జోక్యం చేసుకుంది. ఇరాన్కు ఎవరికీ తెలియకుండా టర్కీ మీదుగా సీనియర్ ప్రతినిధులను పంపించింది. ఖతార్ ప్రతినిధులు మే 19న వాషింగ్టన్ వెళ్లి వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్తో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి టెహ్రాన్లో ఇరాన్ అధికారులతో చర్చలు జరిపారు. అయితే శాంతి చర్చల సమయంలో లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పెద్ద అడ్డంకిగా మారాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడుల వల్ల లెబనాన్లో వేలాది మంది చనిపోయారు, 10 లక్షల మందికి పైగా నిరాశ్రులయ్యారు. అయితే నేతన్యాహు తీరుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే ఫోన్ కాల్లో నేతన్యాహును క్రేజీ అంటూ తిట్టారు. జూన్ మొదటి వారంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు జరగడంతో ట్రంప్కు మరింత అసహనం పెరిగింది. దాన్ని కుదిర్చే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి తీరాలని ఫినాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ తేల్చి చెప్పారు. ఒకానొక దశలో చర్చలు విఫలమయ్యే పరిస్థితి రాగా అమెరికా మాత్రం రంగంలోకి దిగి ఇరాన్ పోర్టులపై ఉన్న దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేసేలా ఆఫర్ ఇచ్చింది. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గిన నేతన్యాహుపై స్వదేశంలో ఇజ్రాయెల్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఒప్పందం ద్వారా అటు ఇరాన్, ఇటు అమెరికా తమకు తాము విజేతలుగా ప్రకటించుకునే ప్రయత్నం చేశాయి. ఇక డీల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇరాన్కు చమురు విక్రయాలపై మినహాయింపులు, ఆంక్షల ఉపశమనం లభించనున్నాయి. గల్ఫ్ దేశాల నిధులతో $300 బిలియన్ పునర్నిర్మాణ ఫండ్ ఇరాన్కు దక్కే అవకాశం ఉంది. అమెరికాకు మాత్రం హార్ముజ్ జలసంధి తెరుచుకోవటం, యుద్ధం ముగియటం కలిసి వచ్చే అంశాలు. ఇక అణ్వస్త్రాలు తయారు చేయబోమని ఇరాన్ నుంచి అమెరికా హామీ తీసుకుంది. ఇక అమెరికాలో ద్రవ్యోల్బణం, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల నాటికి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ట్రంప్ భావించారు. మరోవైపు ఇరాన్ తన సుప్రీం లీడర్ను కోల్పోయిన అత్యంత శక్తివంతమైన దేశాలను ఎదుర్కొని నిలబడగలిగామని తమ దేశ ప్రజలకు చెప్పుకుంటోంది. ఎట్టకేలకు ఈ చారిత్రక ఒప్పందం ఫ్రాన్స్లోని ప్యారిస్లో అధికారికంగా ఖరారైంది. అయితే G7 సమావేశాల కోసం ఫ్రాన్స్లోని ఏవియన్ వెళ్లిన ట్రంప్ అక్కడి నుంచి నేరుగా వర్సెల్స్ ప్యాలెస్కు వెళ్లారు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించే ఒప్పందం కూడా ఇదే వర్సెల్స్లో జరగటం విశేషం. ఈ ఒప్పందం సక్సెస్ అయితే క్రెడిట్ అంతా తానే తీసుకుంటానని, ఫెయిల్ అయితే మాత్రం దానికి JD వాన్స్దే బాధ్యత అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇక G7 దేశాల నేతలు ఈ ఒప్పందంపై తమకున్న సందేహాలను బయటపెట్టకుండా ట్రంప్కు మద్దతుగా నిలిచారు. శాంతి ఒప్పందం అమలులోకి రావడంతో ఇంధన సమస్యల నుంచి భారత్ సహా ప్రపంచ దేశాలు కుదుటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా ఇదే తరహా ఒప్పందం జరిగితే ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది.